చైనా జపాన్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది సార్. గగనతలంలో పరస్పరం చైనా జపాన్లకు చెందిన యుద్ధ విమానాలు ఎదురయ్యాయి కూడా. సో ఏంటి సార్ యుద్ధ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు వివాదం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే చైనా జపాన్ల యుద్ధం వస్తుందని కాదు, తమ్నెల్స్ లో యుద్ధం రెడీ, థర్డ్ వరల్డ్ వార్ రెడీ, ఫోర్త్ వరల్డ్ వార్ రెడీ అని మనం తమ్నెల్స్ మనం పెట్టకూడదు. సో చైనా జపాన్ల మధ్య ఉద్రిక్తతలు, సో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి అనేది కరెక్ట్. ఎందుకంటే వార్ క్లౌడ్స్ అంటున్నారు, అందుకే వార్ అంటలేరు. యుద్ధమే కాదు, ఈవెన్ రష్యన్ విమానాలు కూడా ఈ కొరియా ప్రాంతంలో వచ్చాయని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. రష్యా చైనా ఫ్రెండ్స్ కనుక. విషయం ఏంటి అంటే అంతటా మళ్ళీ పాలిటిక్సే. తైవాన్ అనే అంశం పైన ప్రపంచం ఒక స్టేటస్ కొని మెయింటైన్ చేస్తుంది. తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ప్రాక్టికల్గా ఉంటుంది, థియరిటికల్గా ఇది పార్ట్ ఆఫ్ చైనా. సో చైనా వాంట్ ది స్టేటస్ కో, ఎవ్రీబడి వాంట్ ది స్టేటస్ కో. దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయడు. అంటే తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా తైవాన్తో సంబంధాలు ఉంటాయి. ఈవెన్ అమెరికా తైవాన్తో ఫారిన్ రిలేషన్స్ ఉన్నాయి, తైవాన్కు మిలిటరీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. కానీ అధికారికంగా తైవాన్ ఇప్పటికీ అమెరికా కూడా గుర్తించలే. ప్రపంచం తర్వాత అమెరికానే గుర్తించలే, యునైటెడ్ నేషన్స్ గుర్తించలే. ఎవరు అధికారికంగా తైవాన్ సెపరేట్ కంట్రీగా గుర్తించరు. ఒక 2 దేశాలు గుర్తించినట్టున్నాయి, ఇన్సిగ్నిఫికెంట్. అది అఫీషియల్గా చైనాలో భాగంగానే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, కానీ చైనాలో భాగంగా ఉండదు. చైనా ఆల్సో లవ్ ది స్టేటస్ కో, ఎందుకంటే చైనా డజంట్ వాంట్ టు గివ్ అప్ ఇట్స్ క్లెయిమ్స్ ఆన్ తైవాన్. తైవాన్ పై తన క్లెయిమ్స్ వదులుకోదలుచుకోలేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు తైవాన్ను తన బల ప్రయోగాన్ని ఉపయోగించి చైనాలో విలీనం చేసుకునే పరిస్థితి లేదు. అంతర్జాతీయ పరిస్థితులు అది కాదు, అది చైనా కూడా తెలుసు. కానీ అందుకే చైనా అడపాదడప బెదిరిస్తూ ఉంటుంది. మాకు ఆ మిలిటరీ ద్వారా బై ఫోర్స్ అయినా తైవాన్ను ఇంటగ్రేట్ చేసుకోవడం అనే ఆప్షన్ మిగిలే ఉంది అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఆప్షన్ మిగిలే ఉంది, కానీ ఆప్షన్ ఎన్నడూ ఎక్సైజ్ చేసే ప్రయత్నం చేయలే. అడపాదడపా తైవాన్ జలసంధి, తైవాన్ స్ట్రైట్ అంటారు, ఆ జలసంధి దగ్గర వెళ్ళి వార్షిప్స్ మోహరించడము, యుద్ధ విమానాలు తిప్పడము, ఇదే తప్ప ఎప్పుడు కూడా యాక్చువల్గా మేఘాలు కమ్మడమే తప్ప వర్షము లేదు. సో దిస్ ఇస్ ద స్టేటస్ కో విత్ చైనా లవ్స్, అమెరికా లవ్స్, వరల్డ్ లవ్స్. కానీ జపాన్లో టొకియాచి అని కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. సో ఆమె ఏంటంటే హార్డ్ లైనర్. సో ఆమె రాజకీయాల్లో జపాన్లో తన బలం పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి? ఇప్పుడు ఇండియాలో బలం పెంచుకోవాలంటే ఏం చేస్తాం? వెంటనే పాకిస్తాన్ తిడతాం. ఇప్పుడు చైనాను కూడా తిట్టేవాళ్ళు. ఇదివరకు ట్రంప్ టారిఫ్ల వల్ల చైనాను తిట్టడం మానేశారు. ఇప్పుడు చైనా హిందీ చీనీ బాయ్ అంటారు బీజేపీ వారు కూడా. సో కానీ వాస్తవంగా పాకిస్తాన్ తిడతారు, చైనాను తిడతారు. అలాగే మీకు అమెరికాలో ప్రజల దృష్టి ఆకర్షించాలి అంటే ఏం చేయాలి? కమ్యూనిస్టులను తిట్టాలి. అందుకే జోరాన్ మమ్దాని కమ్యూనిస్టు అని తిడుతుంటాడు. లేదంటే చైనాను రష్యా తిట్టాలి, రష్యాను కూడా కాదు, చైనాను. ఇక జపాన్లో కూడా అదే పరిస్థితి. జపాన్కు చైనాకు హిస్టారికల్గా కూడా ఆ వైరం ఉంది. ఎందుకంటే చైనాలోని అధిక భాగాలు జపాన్ ఆక్రమించుకుంది. ఇప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం పాలించినట్లు జపాన్ కొలోనియలిజం చైనాను పాలించింది. అందువల్ల చైనాకు జపాన్కు కూడా ఆ టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జపాన్ ఆధీనంలో ఉన్న కొన్ని దీవుల్ని ఇప్పటికీ చైనా క్లెయిమ్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఉన్నాయి. జపాన్ అమెరికా అలై, జపాన్లోని ఒకినావా దీవుల్లో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. సో అందువల్ల చైనా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే జపాన్లో తనకు అనుకూలంగా ఉంటుంది. అందులో తైవాన్కి అనుకూలంగా మాట్లాడుతుంది, ఇలా చైనాకు వ్యతిరేకం కూడా కాదు. అందువల్ల జపాన్ తైవాన్ కూడా వెరీ క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, జపాన్ తైవాన్ కూడా. సో అందువల్ల ఈ జపనీస్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు అంటే, ఇదివరకు ఎప్పుడైనా జపాన్ ప్రధానమంత్రులు తైవాన్ గురించి అడిగితే డిప్లొమాటిక్గా పక్క తప్పుకునేవారు. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ అడిగారు, అది కూడా హైపాథెటికల్ క్వశ్చన్. తైవాన్ గనక ఒకవేళ చైనా బలప్రయోగం ద్వారా యూజ్ ఆఫ్ ఫోర్స్ బై ఫోర్స్ తనలో కలుపుకోవాలని చూస్తే జపాన్ ఏం చేస్తుంది అని అడిగారు. దానికి we will take appropriate decision at an appropriate time. There no need to answer hypothetical question అని చెప్పేది సింపుల్. కానీ తెలివిగా ఆమె తనకు అనుకూలంగా మలుచుకొని అది జపాన్కి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ వస్తుంది,
అందువల్ల మేము మిలిటరీగా కూడా ఇంటర్వ్యూన్ కావాల్సి వస్తుంది అని మాట్లాడాడు. ఇక దాంతో చైనా ఊరుకుంటుందా? చైనా ఇక ఊరుకోక వెంటనే జపాన్ పైన డిప్లొమాటిక్ వార్ ప్రకటించారు. జపాన్ పైన ఏకంగా యుఎన్ కంప్లైంట్ చేశారు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో జింపింగ్ మాట్లాడినప్పుడు ట్రంప్తో కూడా చెప్పారు. చైనా ఇది ప్రకటించింది కూడా. ఇంట్రెస్టింగ్ అంటే అమెరికా ప్రకటించలే తైవాన్ ఇష్యూ మాట్లాడదామని. అంటే ఎంత చైనాకు అమెరికా ఎంత జాగ్రత్త పడుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో చైనా అఫీషియల్ స్టేట్మెంట్లోనో జింపింగ్ ట్రంప్తో తైవాన్ అంశం పైన ఇటీవల జపాన్ చేసిన దుందుడుకు వ్యాఖ్యల్ని ప్రస్తావించారని చైనా అఫీషియల్ స్టేట్మెంట్లో ఉంది. అమెరికా అఫీషియల్ స్టేట్మెంట్లో అసలు తైవాన్ ప్రస్తావన లేదు. కానీ జింపింగ్ తో మాట్లాడిన కొద్దిసేపటికే ట్రంప్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు. అఫీషియల్గా చెప్పింది ఏంటి, వీఆర్ విత్ యూ అని చెప్పామని. అంతర్గతంగా చెప్పింది గో స్లో, అనవసరం ఎందుకు పెట్టుకుంటున్నాం అని చెప్పారు. ఇది మీరు మీడియాలో అంతటా వచ్చిందే ఇది. సో అయినా జపాన్ ప్రైమ్ మినిస్టర్ వింటలేదు. ఎందుకంటే ట్రంప్తో పని కాదు, ఆమెకు రోజు దేశంలో రాజకీయాలు కావాలి కదా. సో అందువల్ల షీ స్టాండింగ్ బై హర్ వర్డ్స్. దాంతో చైనా ఏం చేసింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎకనామిక్ చర్యలు మొదలుపెట్టింది. సో జపాన్ నుంచి పెద్ద ఎత్తున సీ ఫుడ్స్ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ సీ ఫుడ్ ఇంపోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టారు. ఆ చైనా టూరిస్టులు జపాన్లో భారీగా పర్యటిస్తారు. జపాన్ టూరిజం ఎకానమీలో చైనా ఇది మెయిన్ పాత్ర. ఎందుకంటే చైనాలో ఈ రిఫార్మ్స్ తర్వాత అల్ట్రా రిచ్ చాలా పెరిగారు. చైనాలో ఎకనామిక్ అప్వర్డ్ మొబిలిటీ చాలా జరిగింది డికేట్స్ ఆఫ్ 10 డబుల్ డిజిట్ గ్రోత్ వల్ల. సో పెద్ద ఎత్తున చైనా టూరిస్టులు ప్రపంచమంతా వెళ్తారు. అందులో అమెరికా జపాన్కి ఎక్కువ వెళ్తారు పక్కనే కనుక. సో వెంటనే జపాన్కు వెళ్ళే విమానాలు రద్దు చేసి పడేసింది చైనా. అలాగే మీకు చైనా పౌరులకు విజ్ఞప్తి చేసింది మీరు జపాన్కి వెళ్ళవద్దని. సో అయినా జపాన్ ప్రైమ్ మినిస్టర్ తన పొజిషన్ నిలబడి ఇప్పటి వరకు రిగ్రెట్. చైనా అడుగుతున్నది ఏంటంటే మీరు వెనక్కి తీసుకోండి, ఆమె ససే మీరా అంటోంది. ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చింది. వెంటనే వార్షిప్స్, యుద్ధ విమానాలు. సో తైవాన్ సమీపంలో ఉన్న జపాన్ ఆధీనంలో ఉండి చైనా క్లెయిమ్ చేస్తున్న ఐలాండ్స్ దగ్గర వార్షిప్స్ మోహరించింది. ఆకాశ గగనతలంలో జపాన్ యుద్ధ విమానాలు, చైనా యుద్ధ విమానాలు ఎదురెదురయ్యాయి. ఎదురెదురైనప్పుడు మిసైల్స్తో అటాక్ చేస్తున్నామనే సంకేతాలు కూడా పంపించింది చైనా. దాంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఒక రాజకీయ నాయకురాలి రాజకీయ అవసరాల కొరకు దేశాన్ని టెన్షన్లో పెట్టి ఒక ఉద్రిక్తతలు పెంచేది నిర్ణయం తీసుకున్నారు. అందరికీ తెలుసు తైవాన్ పైన చైనా స్టాండ్ అని. భారత ప్రభుత్వం మనకింత గాల్వాన్ లోయ దగ్గర అంత జరిగింది. అయినా తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీ అని ఇండియా అన్నది ఎప్పుడన్నా? మోడీ అన్నాడు ఇంతవరకు తైవాన్ కే ఫ్రీడమ్ కే లియే అని అన్నాడు ఎప్పుడన్నా? అన్నాడు. ఎందుకు తెలుసు? మోడీకి కూడా తెలుసు, బీజేపీ కూడా తెలుసు. బీజేపీ అధికార ప్రతినిధి ఎప్పుడన్నా అనుమానండి నేను ఛాలెంజ్ చేస్తా, తైవాన్ స్వతంత్ర దేశం, మేము అనుకూలము దానికి అని మన జయశంకర్ అనమను ఇంపాసిబుల్ అన్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు దాని హిస్టరీ ఏంటి. జపాన్ 1949లో చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అధికారులకు చేపట్టినప్పుడు అప్పటి వరకు చైనాను పాలిస్తున్న కొమింగ్టన్ పాలకులు తమ సపోర్టర్స్తో తైవాన్కు పారిపోయి తైవాన్లో రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మావో నాయకత్వంలో చైనాలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏర్పడితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పాత పాలకులు కొమింగ్టన్ పాలకులు తైవాన్కు పారిపోయి తమ మద్దతుదారులతో అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఏర్పాటు చేశారు. సో దాన్ని ప్రపంచంలో మొదట్లో రిపబ్లిక్ ఆఫ్ చైనానే గుర్తించారు, అంటే తైవానే గుర్తించారు. ఆ తర్వాత చైనా రైజ్ అవుతున్న కొద్దీ అనివార్యమై ప్రపంచమంతా కూడా చైనాను గుర్తించడం మొదలుపెట్టింది. యునైటెడ్ నేషన్స్లోనే చైనానే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి పొజిషన్ వచ్చింది. అందువల్ల ఇప్పటికీ కూడా చైనా వాదన ఏంటంటే అది మా దేశంలో భాగమే, చైనాలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వం అన్నప్పుడు పాత పాలకులు తైవాన్ వెళ్ళిపోయి అక్కడ సెపరేట్ కంట్రీ అంటే ఎట్లా, లేదా పార్ట్ ఆఫ్ చైనా. ఇప్పుడు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఇండియా అంతా మనది కాలేదా? సో అది కూడా వాళ్ళ వాదన. అది వాళ్ళ వాదన రైటా రంగానే ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా స్టేటస్ కోను ఎవరు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ డిస్టర్బ్ చేసి తెచ్చుకున్నారు. ఎందుకు? రాజకీయాల కొరకు జపాన్ భద్రతనే ఫలంగా పెట్టింది అక్కడ ప్రైమ్ మినిస్టర్.